ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా ప్రభా, మీరు మంచి దేవుడవు నాయనా. ఈ ఉదయకాల సమయంలో ప్రభా, మీరు మీ సన్నిధితో మమ్మల్ని అందరినీ కూడా తృప్తిపరచమని మేము వేడుకుంటున్నాము. ఎలా ప్రభా, మీ వాక్యాన్ని ధ్యానించడానికి మేము కూడి ఉండగా మీరు ప్రభా మాతో మాట్లాడి మమ్మల్ని ప్రభా, అవును తండ్రి, ఇప్పటివరకు కూడా మీరు ఏ విధంగా అయితే మా జీవితాల్లో కార్యాలు చేస్తున్నారు ప్రభా, రానున్న రోజుల్లో కూడా మీరు మీ చిత్తాన్ని నెరవేర్చడానికి తండ్రి మమ్మల్ని సిద్ధం చేయమని ప్రభా, మా ఆత్మను, మా మనస్సులను, మా శరీరములను మీ చేతికి అప్పగిస్తూ ఈ యొక్క చిన్న ప్రార్థన మా ప్రభు అయిన యేసు శక్తిగల నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. సో లూకాసు వార్త 19వ అధ్యాయం కదా. ఇక్కడ యేసు ప్రభు వారు ఒక గ్రాండ్ ఎంట్రీ అన్నమాట. ఓకే, చాలా ఘనమైన ప్రవేశము యెరూషలేంలో వస్తున్నారు. 28 నుండి 31 వచనాల వరకు చదువుదాం. యేసు ఈ మాటలు చెప్పి యెరూషలేమునకు వెళ్ళవలెనని ముందు సాగిపోయెను. ఆయన ఒలీవల కొండ దగ్గరనున్న బేత్పగే బేతనియా అను గ్రామముల సమీపమునకు వచ్చినప్పుడు తన శిష్యులనిద్దరిని పిలిచి, మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును. దాని మీద ఏ మనుష్యుడును ఎన్నడూ కూర్చుండలేదు. దానిని విప్పి తోలుకొని రండి. ఎవరైనను మీరెందుకు దీన్ని విప్పుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని అతనితో చెప్పుడని చెప్పి వారిని పంపెను. హల్లెలూయా. సో ఆ గాడిద గురించి ఏముంది? గాడిద పిల్ల గురించి, దాన్ని ఎప్పి తోడుకొని రండి అని అన్నారు. ఎందుకు అని అంటే అది ప్రభువుకి అవసరం ఉంది కదా. ప్రభువుకి గాడిద అవసరం వచ్చింది. సో దాని ఫస్ట్ స్టేట్ ఎట్లా ఉంది? కట్టబడి ఉంది కదా. అదేదో బంధకంలో ఉన్నట్ట కాదు, అది ప్రభు కోసం ప్రిపేర్ చేయబడి ఉందన్నమాట. ఓకే, ప్రభు కోసము ప్రిపేర్ చేయబడింది. దేవుడి ప్రణాళికలో దాన్ని ఆ విధంగా దేవుడు దాన్ని సిద్ధపరిచి రెడీ పెట్టాడనమాట. ఒకరోజు వస్తుంది, దాన్ని కట్టు ఇప్పి ప్రభు వాడుకోవడానికి దానికి పూర్తిగా యూజ్ చేసుకుంటాడనమాట. అయితే ఈ విషయాన్ని మనం మైండ్లో పెట్టుకుందాం. ఓకే, ప్రభుకి అవసరం ఉంది. ఓకే, దాన్ని తోడుకొని రండి. ఎందుకంటే దాని అవసరం ఉందన్నమాట ప్రభువుకి. ప్రభువారి ఈ ఘనమైన ప్రవేశం యెరూషలేం పట్టణంలో ఈ గాడిద లేకపోతే ఇన్కంప్లీట్. అది ఎంత అమేజింగ్ కదా. దేవుడు యెరూషలేం పట్టణంలో ఈ గాడిద లేకుండా ప్రవేశించలేడు. సో ఎంత ఇంపార్టెన్స్ ఉంది చూడండి ఆ గాడిద పైన. మిగతావన్నీ మనం చదువుతాము. అక్కడ అందరూ వారి వారి కోట్స్ని పరిచి ఆయన కోసం ఒక కార్పెట్ క్రియేట్ చేశారు. అవునా, ఘనంగా స్తుతిస్తూ ఆరాధిస్తూ, అవునా, పాటలతో యేసుప్రభుని ఆహ్వానిస్తున్నారు. ఆయనకు ఘనమైన సన్మానంతో లోపల తీసుకెళ్తున్నారు. కానీ ఇంత గ్రాండ్ ప్రిపరేషన్ మధ్యలో ఆ గాడిద రోల్ చాలా ఇంపార్టెంట్. ఆ గాడిద లేకపోతే యేసుప్రభు యెరూషలేంలో ప్రవేశించడానికి ఇష్టపడట్లేరు కదా. దీని గురించి ఆ గాడిద ఎంత ఇంపార్టెంట్ అంటే జకరియా ముందే రాసి పెట్టాడు దాని గురించి. ఇందాక మనము పాస్టర్ గారు చెప్పినట్టు 9వ అధ్యాయంలో 9వ అధ్యాయం 9వ వచనంలో ఒక్కసారి చదువుదాం. అది జకరియా 9:9. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. చూడండి, అందరు సంతోషించండి, అందరూ ఉల్లాసించండి. ఓకే, ఎందుకంటే దేవుడు, మీ దేవుడు గాడిద పిల్ల పైన ప్రవేశిస్తున్నారు. ఓకే, సో మన సంతోషం, మన ఆనందం అంతా ఒకవైపు ఉంటే గాడిద, ఒక సింపుల్ ఒక గాడిద ఒకవైపు మెన్షన్ చేయబడింది. సో అట్లాంటి ఒక గాడిద దేవుడు వాడుకున్న ఒక దీనమైన ఒక ప్రాణి యొక్క ఏమంటారు, ఆ వ్యక్తి గురించి మనము లాస్ట్ టైం యాకోబు గురించి చదువుకుంటూ వచ్చాం కదా.
యాకోబు ఎలా ఉండే? భయంతో కట్టబడిన వాడిలాగా ఉండే కదా. ఒక మట్టు వరకు మోసగాడు అనే పేరుతో గుర్తింపు పొందుకొని, తర్వాత ఏసేవు నుంచి తప్పించుకుంటున్న వ్యక్తిని, తర్వాత లాబాన్తో బాగా ఏమంటారు మోసపరచబడి వాడబడిన వ్యక్తి. ఆయన జీవితం గురించి కొన్ని విషయాలు మనం గమనించాం లాస్ట్ టైం. బట్ దెన్ యేసుప్రభు వారు ఈ యొక్క వ్యక్తిని ప్రిపేర్ చేస్తున్నారు ఒక గ్రాండ్ ఎంట్రీ కోసం. ఒక గ్రాండ్ ఎంట్రీ. ఎందుకంటే యాకోబు లేకపోతే ఇజ్రాయెల్ లేదు, ఇజ్రాయెల్ లేకపోతే రక్షకుడు రాడు. సో యాకోబు అంత ఇంపార్టెంట్ క్యారెక్టర్. అబ్రహాం గురించి మనం చూస్తే అబ్రహాం ఇస్ అ మ్యాన్ ఆఫ్ ఇంటెగ్రిటీ కదా. చాలా మంచి పేరు, టెస్టిమనీ పొందుకొని ఉన్నవాడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. ఇష్మాయిల్ సంగతి ఒక్కటి పక్కన పెడితే, మళ్ళీ ఇస్సాకుని చూస్తాము. ఇస్సాకు కూడా చాలా మంచి ఒక పర్సనాలిటీ కలిగినవాడు కదా, ప్రామిస్డ్ సన్గా. కానీ యాకోబు దగ్గర వచ్చేసరికి అబ్రహాం ఇంకా ఇస్సాకులో దేవుడు ఎంత ఏమంటారు ఒక గ్రాండ్ థింగ్స్ చేశారో. ఆల్మోస్ట్ ఫస్ట్ చాలా మట్టుకి యాకోబు జీవితంలో అట్లాంటి ఒక మ్యాన్ ఆఫ్ ఇంటెగ్రిటీగా చూడం. కానీ ఎప్పుడైతే దేవుడు ఆయనను కలిసి ఆయనతో పెనుగులాడి యాకోబు నుంచి ఇజ్రాయెల్ అని పేరు పెడతారో, అక్కడి నుంచి మొత్తం స్టోరీ చేంజ్ అయిపోయింది అన్నమాట. ఓకే, ఇప్పుడు గాడిద కట్టు విప్పబడినట్టు. నేను నీ గుర్తింపు మోసగాడిలాగా ఉన్న గుర్తింపు నేను తీసేస్తున్నాను యాకోబు. ఇదిగో నేను నిన్ను వాడబోతున్నాను, నీ కట్టు విప్పుతున్నాను. ఇప్పుడు నువ్వు ఇజ్రాయిల్వి. నౌ ఐఎమ్ రెడీ టు సిట్ ఆన్ యూ అండ్ మేక్ మై గ్రాండ్ ఎంట్రీ ఇన్ టు మై ప్లాన్స్. ఓకే, యెరూషలేంలో నేను వాడుకుంటాననేసి. అయితే ఆ క్రమంలో చూస్తే మనం ఎక్కడి వరకు చూసాం లాస్ట్ టైం? 32 వరకు చూసాం అనుకుంటా కదా యాకోబు గురించి. ఆదికాండము 32 వరకు చూస్తే ఫస్ట్ హాఫ్ ఆఫ్ యాకోబు. సో అదే మనం చూసాం కదా 32లో మహానయం అని పేరు పెట్టబడడం జరిగింది. దాని తర్వాత పెనుగులాడడం జరిగింది 24వ వచనం నుంచి చూస్తే. తర్వాత ఏశావుని ఒక రూపాంతరం చెందిన యాకోబుని చూస్తున్నాం ఇక్కడ కదా. ఇప్పటివరకు ఒక యాకోబు చూసాము, కానీ ఇప్పుడు దేవుడితో ఎన్కౌంటర్ పొందుకున్న యాకోబు ఇప్పుడు యాకోబు కాదు. ఓకే, ఇజ్రాయెల్. ఓకే, ద స్పిరిట్ ఆఫ్ ఇజ్రాయెల్ ఇస్ అపాన్ హిమ్. ఓకే, ఇజ్రాయెల్ అనే పదానికి అర్థం ఏంటిది? పోరాడి గెలిచాడు. దేవుడితో పోరాడు, మానవుడితో పోరాడు కదా. హీ రెసల్డ్ విత్ మ్యాన్, హీ రెసల్డ్ విత్ గాడ్ అండ్ హీ ప్రివేల్డ్. అదనమాట ఇజ్రాయెల్ అనే వచనం, ఆ పదానికి అర్థం. సో నూతన స్వభావం కలిగిన ఇప్పుడు ఈ యాకోబు ఏసావుతో భయపడుతూ ఉండగా ఆయన ఏసావుని చాలా గొప్పగా హెచ్చిస్తూ ఉంటాడనమాట. ఓకే, ముందటి నుంచే భయంతో దీనత్వంలో ఉండే, కానీ ఇప్పుడు భయంలో దీనత్వం కలిగినవాడు కాదు, కానీ ధైర్యంలో దీనత్వం కలిగినవాడు కదా. మనం చాలాసార్లు భయంతో దీనులుగా మనం ప్రవర్తిస్తాం, భయపడుతూ చేతులు కట్టుకొని వంగి కదా. కానీ కాన్ఫిడెన్స్లో ఉండి దీనత్వం అని అంటే అది వేరు. ఆ వ్యక్తిని మనం చూస్తున్నాం ఇక్కడ ఈసో ఎదుట. చెప్తాడు కదా, ప్రభు ప్రభు అని పిలుస్తూ నీ ముఖాన్ని చూస్తే దేవుడి ముఖం చూస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది అని అన్నాం. ఓకే, సో దేవుడు అభిషేకం పొందుకున్న యాకోబు ఓకే తన సహోదరుడితో మాట్లాడుతున్న మాటలు ఇవి. మీరు చూస్తే దావీదు కూడా ఎలా మాట్లాడతాడు సౌలుతో. సౌలు మహారాజు దావీదుని ఎన్ని సంవత్సరాల వరకు తరిమి గుహల్లో, కొండల్లో, రాళ్ళల్లో ఎక్కడెక్కడో దాచుకుంటూ పరిగెత్తిచ్చే సన్నివేశాలు మనం చూస్తుంటాం. అక్కడ 2 అవకాశాలు దొరుకుతాయి దావీదుకి 2 అవకాశాలు దొరుకుతాయి సౌలుని చంపడానికి. కానీ ఆ 2 అవకాశాలను కూడా వాడుకోడు, చంపడానికి వాడుకోడు. తన సొంత
ఇచ్చాల ప్రకారంగా సొంత నిర్ణయాన్ని తీసుకోవడానికి అతను రెడీగా లేడు. పక్కనున్నాడు ఎంకరేజ్ చేస్తాడు, అయ్యా చెప్పండి ఇప్పుడే వేసేస్తాం వెండి అని అంటారు. నువ్వు అను దావీదు మహారాజా, ఓకే మాకు మహారాజు మీరే, సౌలు కాదు, నువ్వు అను నేను వేసేస్తాను అంటాడు. కానీ దావీదు ఏమంటాడు, లేదు లేదు ఇతను దేవుని అభిషక్తుడు, మనం ఇతన్ని తాకకూడదు. అప్పుడు మాట్లాడుతూ ఏమంటాడు, పురుగు లాంటి వాటినయ్యా సౌలు ముందర వెళ్ళి కదా, సౌలు యొక్క చెంగుని కొంచెం ఆ పీస్ ఆఫ్ క్లాత్ని కట్ చేసి కొంచెం దూరం వెళ్ళేసి పురుగు లాంటి వాడిని అయ్యా అని అంటాడు. చచ్చిన కుక్క లాంటి వాడిని నన్ను వెంటాడతారేంటి, అసలు మీరు గొప్ప మహారాజు, ఇంత సైన్యాన్ని పట్టుకొని నా వంటి వాడిని ఎందుకు చంపడానికి మీరు ఇలా నా వెంటబడుతున్నారని 2 సన్నివేశాలలో అంటారు. 2 సార్లు నేను పురుగు లాంటి వాడిని, నేను చచ్చిన కుక్క లాంటి వాడిని అని అంటాడు. సో ఇప్పుడు యాకోబు ఇక్కడ ఎట్లాంటి వాడు ఉన్నాడంటే, ఇక్కడ ఈసావు ముందల కాన్ఫిడెన్స్ తోటి దీనుడుగా ఉన్నాడు, ధైర్యంలో దీనత్వం కలిగి ఉన్నవాడిలాగా ఉన్నాడు. అందులో ఏసావుని చాలా హెచ్చిస్తున్నాడు. ఓకే, ఒకవైపు అయితే కరెక్ట్ ఆయనకు తెలుసు ఏసావు నుంచి తప్పించుకోవాలని ఉంది, కానీ అట్ ద సేమ్ టైం ఆయన లోపల ఒక కొత్త స్వభావం ఎట్లాంటిది ఫామ్ అయిపోయిందంటే, ఇది పాత యాకోబు కాదు. ఈసావు ఇజ్రాయెల్గా మార్చబడిన యాకోబు కంటే ముందున్న వాడిని చూడలేడు, ఇజ్రాయెల్ని చూస్తున్నాడు అనమాట. ఒకవేళ ఇంతకు ముందున్న వాడిని చూస్తుంటే అది వేరే ఉండేది సీన్. కానీ ఇప్పుడు ఈయన మాటలు బట్టి ఈసావు ప్రవర్తన కూడా పూర్తిగా మారిపోయింది. అద్దుకుంటాడు, మీ వాళ్ళు మా వాళ్ళు, మా వాళ్ళు మీ వారు, మనమందరం ఒకటే ఫ్యామిలీకి చెందిన వారము అనేసి, రా నాతో పాటు ఉండు, మనం కలిసి ఉండొచ్చు, మనం ప్రోగ్రెస్ అవుదాం, డెవలప్ అవుదాం అని అంటాడు. బట్ దెన్ నౌ కమ్స్ ద పార్ట్ దట్ ఈస్ ఫ్రమ్ షెకెం నుంచి కొత్త యాకోబుని మనం చూస్తామన్నమాట. షెకెంలో ఏమవుతుంది, వెళ్తాడు, అక్కడ ఇమీడియట్లీ ఒక బలిపీఠం కడతాడు. సో ఇజ్రాయెల్గా మారినాక యాకోబుకి మొట్టమొదటగా కట్టిన బలిపీఠము ఈ 33వ అధ్యాయంలో ఉందన్నమాట. 18 నుండి 20 వచనాలు చదువుతాం. అట్లు యాకోబు పద్దన్నరాములో నుండి వచ్చిన తరువాత కనాను దేశములోనున్న షెకెమను ఊరికి సురక్షితముగా వచ్చి ఆ ఊరి ముందర తన గుడారములు వేసెను. మరియు అతడు తన గుడారములు వేసిన పొలము యొక్క భాగమును షెకెము తండ్రి అయిన హామోరు కుమారుల యొద్ద 100 వరహాలకు కొని అక్కడ ఒక బలిపీఠము కట్టించి దానికి ఎల్ ఎలోహేయి ఇస్రాయేలు అని పేరు పెట్టెను. ఎల్ ఎలోహేయి ఇజ్రాయెల్ అంటే ఇస్రాయేలు దేవుడే దేవుడు, ఇజ్రాయెల్ దేవుడే దేవుడు. ఓకే, ఇప్పుడు మామూలు యాకోబు కాదు, ఇజ్రాయెల్ దేవుడే దేవుడు అని పక్కాగా తెలుసుకున్న వ్యక్తిగా నిలబడున్నాడు. ఆ పక్కాగా నిలబడున్న ఆత్మీయ వ్యక్తి కట్టుతున్న బలిపీఠం అన్నమాట ఇది. ఓకే, ఇప్పటి నుంచి ఇజ్రాయెల్ చరిత్ర పూర్తిగా డిఫరెంట్ ఉండబోతుంది. ఇజ్రాయెల్ చరిత్ర ఇప్పటివరకు అయితే ఆయనకి 11 మంది కుమారులు ఉన్నారు. బెన్యామిన్ ఇంకా పుట్టలేడు, 11 మంది కుమారులతో ఉన్నాడు. షెకెంలో కొంచెంకాలం వరకు సెటిల్ అయ్యాడు. అక్కడ షెకెం అని ఒక, మనం 34లో చూస్తే దీనాన్ని ఎలా వ్యవహరించారు షెకెము, హామోర్ కుమారుడైన షెకెము. దాని తర్వాత ఈయన 11 కుమారులు, యాకోబు యొక్క 11 కొడుకులు అందరు కూడా హామోరు ఇంకా షెకెము ఇంకా వాళ్ళ పట్టణానికి సంబంధించిన అందరు మగవాళ్ళని దీనాన్ని వీళ్ళు పాడు చేసినందుకు హతమార్చేస్తారు కదా. హతమార్చిన తర్వాత మళ్ళీ భయపడుతున్నప్పుడు సమయంలో దేవుడు మళ్ళీ ఈసారి అపియర్ అవుతాడనమాట. అయినప్పుడు ఇప్పటి నుంచి చూస్తే యాక్చువల్లీ చూస్తే కానాను దేశంలో మొట్టమొదటిసారి దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు కానాను దేశాన్ని స్వాధీనపరిచే క్రమంలో ఇది ఫస్ట్ వైలెన్స్. ఓకే, ఇజ్రాయెల్ చేతిలో ఫస్ట్ వైలెన్స్ అన్నమాట ఇది. ఇజ్రాయెల్ని వాడుకుంటాడు కదా దేవుడు, వెళ్ళి స్వాధీనపరచుకో, ఈ వాగ్దాన భూమి అంతా నేను మీకు ఇస్తున్నాను. అందులో ఫస్ట్ వైలెన్స్ జరిగేది ఇక్కడే.
కానీ ఆ ఫస్ట్ వైలెన్స్ కూడా దేవుడి నుంచి ప్రేరేపింపబడిన వైలెన్స్ కాదు. ఓకే, సో ఇప్పుడు యాకోబు ఒక నూతన స్వభావం కలిగిన వ్యక్తిలాగా ఉన్నాడు, అవునా? సో ఒక మంచి టెస్టిమనీ ఫామ్ అయ్యే స్టార్టింగ్ స్టేజెస్ అన్నమాట ఇది. ఇజ్రాయెల్ లైఫ్లో మంచి టెస్టిమనీ ఫామ్ అయ్యే స్టార్టింగ్ స్టేజెస్. కానీ ఆ ఫస్ట్ టెస్టిమనీయే, ఆ మొదటి సాక్ష్యమే ఒక ఏమంటారు, చెడ్డ సాక్ష్యంగా మారిపోతుంది. ఇజ్రాయెల్ రక్తపాతం చేయగలిగే వాడిగా లేడు, కానీ సాతానుడు ఒక ఎలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేస్తాడనంటే, ఈ నూతన స్వభావాన్ని కలిగి ఉన్న ఈ వ్యక్తి ఆ ప్లేస్లో రావడమే ఒక బ్యాడ్ టెస్టిమనీతో రావాలి అనేసి మొత్తం పాడు చేసేసాడనమాట, దీనా ఇంకా హామోరు ఇంకా షెకెములతో. ఓకే, బట్ దెన్ అయినా కానీ భయపడుతూ ఉండగా యాకోబు, నా కుటుంబంతో ఎంత పని జరిగిపోయిందని భయపడుతున్న యాకోబు దేవుని మొరపెట్టగా, అవునా, ఎలోహి ఇజ్రాయెల్ అనే బలిపీఠాన్ని కట్టిన యాకోబు మొరపెడుతున్నప్పుడు దేవుడు మళ్ళీ 9వ వచనంలో 35 వచనంలో మళ్ళీ అపియర్ అవుతాడనమాట. మళ్ళీ అపియర్ అయ్యి, యాకోబు పద్దన్నరాము నుండి వచ్చుచుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతన్ని ఆశీర్వదించెను. అప్పుడు దేవుడు అతనితో, నీ పేరు యాకోబు, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేలు అని చెప్పి అతనికి ఇశ్రాయేలు అని పేరు పెట్టెను. మరియు దేవుడు, నేను సర్వశక్తి గల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము, జనమును జనముల సమూహమును నీ వలన కలుగును, రాజులను నీ గర్భవాసమున పుట్టెదరు, నేను అబ్రహామునకును ఇస్సాకునకును ఇచ్చిన దేశము నీకిచ్చెదను, నీ తరువాత నీ సంతానమునకును ఈ దేశము నిచ్చెదనని అతనితో చెప్పెను. దేవుడు మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తాడు, నేను అదే దేవుడిని, ఇంతకు ముందే కదా నువ్వు పెనుగులాడినప్పుడు నీకు కొత్త పేరు పెట్టాను, ఆ కొత్త పేరు ఇచ్చిన దేవుడిని నేను మళ్ళీ చెప్తున్నాను, నీ పేరు ఇజ్రాయేలు. ఓకే, ఇజ్రాయెల్, నువ్వు పెనుగులాడవు, దేవుడితో పెనుగులాడవు, మానవుడితో పెనుగులాడవు, నువ్వు గెలిచావు, భయపడకు. సాతానుడు వచ్చి నీ సాక్ష్యం పాడు చేయాలని అనుకున్నాడా? భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నాను. ఓకే, సాతానుడికి తెలుసు దేవుడు కానాను పైన దృష్టించినాడు అనేసి. కానాను భూమిలో ఎన్నెన్ని రాజ్యాలు ఉన్నాయి వారందరినీ హతమార్చిపోయి ఒక ప్రామిస్ ల్యాండ్ని సెటప్ చేయబోతున్నాడు అనేసి సాతానుడికి ఇన్ఫర్మేషన్ లీక్ అయిపోయింది అనమాట హెవెన్ నుంచి. సో ఇమ్మీడియట్లీ ఇజ్రాయెల్ సాక్ష్యాన్ని పాడు చేయాలని అనుకున్న క్రమంలో దేవుడు ఇమ్మీడియట్లీ సాక్ష్యాన్ని ఇంకా బలపరుస్తున్నాడు. నేను నీకు తోడుగా ఉన్నాను ఇజ్రాయెలు, భయపడకు, నేను నిన్ను ఫలింపజేస్తాను, విస్తరింపజేస్తాను, మల్టిప్లై చేస్తాను, నీలో నుండి అనేకమైన జనాలు వస్తారు, దేశాలు నీలో నుండి వస్తాయి, భయపడకు, నేను నీకు తోడుగా ఉంటాను, నీ వచ్చే తరాలకు నేను ఈ భూమిని ఇవ్వబోతున్నాను, ఈ విధంగా కాదు కానీ ఐ విల్ హ్యావ్ మై వే. దాని తర్వాత 11 మంది కుమారుల వివరణ అక్కడ ఉంటుంది. ఇక్కడ బెన్యామిన్ కూడా పుట్టేశాడు. దీని తర్వాత ఈసావు సంతానం గురించి 36వ అధ్యాయంలో మెన్షన్ ఉంది. తర్వాత 37లో యోసేపు యొక్క కళ, ఇంకా యోసేపు ఐగుప్తులో ఎలా తీసుకువెళ్ళబడ్డాడు, అక్కడ ఐగుప్తులో ఎలా వ్యవహరింపబడ్డాడు, తర్వాత దేవుడి కృపలో ఎంత ఫేవర్ పొందుకొని రాజు తర్వాత రెండవ ప్రైమ్ మినిస్టర్గా అయ్యాడు. ఇవన్నీ సందర్భాలను చూస్తాం. ఇవన్నీ సందర్భాలను చూసిన తర్వాత మళ్ళీ యాకోబు ఎక్కడ కనిపిస్తాడు మనకు? 46వ వచనంలో, 46వ అధ్యాయంలో కనిపిస్తాడు అనమాట. నలభై 46వ అధ్యాయంలో ఫస్ట్ 4 వర్సెస్. అప్పుడు ఇశ్రాయేలు తనకు కలిగినదంతయు తీసుకొని ప్రయాణమై బెయేర్షెబాకు వచ్చి తన తండ్రి అయిన ఇస్సాకు దేవునికి బలులను అర్పించెను. అప్పుడు రాత్రి దర్శనముల యందు దేవుడు, యాకోబు యాకోబు అని ఇశ్రాయేలును పిలిచెను. అందుకతడు, చిత్తము ప్రభువా అనెను. ఆయన, నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను, ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకుము, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదను, నేను ఐగుప్తునకు నీతో కూడా వచ్చేదను, అంతేకాదు
నేను నిశ్చయముగా నిన్ను తిరిగి తీసుకొని వచ్చేదను. యోసేపు నీ కన్నుల మీద తన చేయి ఉంచునని సెలవీయగా. సో మొత్తం ఆయన లైఫ్ది ప్లాన్ అంతా చెప్పేస్తున్నాడు అనమాట దేవుడు. ఓకే, ఇప్పుడు ఎలాంటి వ్యక్తిగా ఉన్నాడు? చాలా వృద్ధాపంలో ఏమంటున్నారు ఇక్కడ, నువ్వు కన్నుమూత కూడా యోసేపు ద్వారా చేస్తావు, యోసేపు ద్వారానే యూ విల్ క్లోజ్ యువర్ ఐస్ ఫైనల్లీ. ఓకే, మీ లాస్ట్ టైంని కూడా నేను సెట్ చేసి పెట్టినాను, మీరు భయపడకండి. ఇజ్రాయెల్గా ఏ సాక్ష్యాన్ని అయితే నేను మొదలు పెట్టానో ఆ సాక్ష్యాన్ని నేను పూర్తి చేస్తాను. మధ్యలో సాతానుడు ప్రయత్నించినా కానీ, ఎందుకంటే పిలిచిన వాడిని నేను, నిన్ను కట్టవలసిన వాడిని నేను, నిన్ను నిర్మించిన వాడిని నేను, నిన్ను మోయబోయే వాడిని కూడా నేనే ఉంటాను కదా. దేవుడు అదే మాటలతో మాట్లాడి మనల్ని కూడా ఆదరిస్తాడు. మన ఏమంటారు గ్రే హెయిర్ వరకు కూడా, మన ముసలితనం వరకు కూడా ఆయన మనకు దేవుడుగానే ఉంటాడు. ఆ సమయంలో కూడా మనల్ని మోసుకొని ఎత్తుకొని వెళ్ళేవాడు దేవుడే. భయపడకు ఓ ఇజ్రాయేలు, ఓ యాకోబు అనుకుంటూ పిలుస్తూ. సో ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారనంటే, ఐ యామ్ గాడ్, ద గాడ్ ఆఫ్ యువర్ ఫాదర్, డు నాట్ బీ అఫ్రేడ్ టు గో డౌన్ టు ఈజిప్ట్, ఐ విల్ మేక్ యు అ గ్రేట్ నేషన్. సో ఇది థర్డ్ టైం దేవుడు కన్ఫర్మ్ చేస్తున్నాడు ఆయన నిబంధన వాగ్దానాన్ని. ఓకే, నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నీ తోడుగా ఉంటాను, అండ్ ఐగుప్తుని నేను తీసుకెళ్తున్నాను. ఓకే, ఐ విల్ గో డౌన్ విత్ యూ టు ఈజిప్ట్ అండ్ ఐ విల్ ఆల్సో షూర్లీ బ్రింగ్ యూ అప్ అగైన్. ఓకే, ఐగుప్తుకి నీ తీసుకొచ్చిన వాడిని నేనే, మళ్ళీ తిరిగి వాగ్దాన భూమిలో ఐగుప్తు నుంచి ఒకరోజు తీసుకెళ్లేవాడిని కూడా నేనే. కానీ అప్పటి వరకు అయితే ఈ లాస్ట్ పార్ట్ నువ్వు గమనించుకో. ఏమని? నీవు నీ కన్ను మూసేటప్పుడు యోసేపుతో ఉంటావు, యోసేపు సమయంలో యోసేపు ద్వారానే జోసెఫ్ విల్ క్లోజ్ యువర్ ఐస్ అని అంటాడు అనమాట. ఓకే, సో దేవుడు ఒక ఏ గుర్తింపు లేని వ్యక్తిని ఒక గొప్ప గుర్తింపుతో ఆదరించి, అవునా, గాడిద లాంటి ఒక రెప్యుటేషన్, అసలు గుర్తింపు లేని ఒక చాలా చిన్న దృష్టి కలిగి ఉన్న వ్యక్తిని ఎలా హెచ్చిస్తున్నాడో మనం చూస్తాం. ఎందుకంటే గాడ్ హ్యాస్ నీడ్ ఆఫ్ హెమ్. యాకోబు అవసరము. ఓకే, మనం అందరినీ కూడా దేవుడు ఇట్లానే చూస్తాడు. మన అందరిలో ఒక టెస్టిమనీ దేవుడు ఫామ్ చేస్తున్నాడు కదా, ఆ టెస్టిమనీని కాపాడేవాడు దేవుడే. ఓకే, మధ్యలో మనము చాలా మార్లు పడతాం. నీతిమంతుడు 7 మార్లు కింద పడి 8వ మారు లేస్తాడు. కానీ ఆ లేవడం కూడా ఆయన వల్ల, ఆయన సొంత ఏమంటారు సామర్థ్యం వల్ల ఉంటుందా? కాదు. సో దేవుడు అంటున్నాడు, ఐ హ్యావ్ నీడ్ ఆఫ్ యూ, ఐ హ్యావ్ నీడ్ ఆఫ్ యూ. యాకోబు, దీనా ఇంకా హామోరు ఆ టెస్టిమనీ వల్ల నీ పేరు పాడైపోయిందని భయపడుతున్నావా? భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నాను అని అంటాడు. దాని తర్వాత కరువు సమయంలో నీ కుటుంబాన్ని పూర్తిగా పోగొట్టుకోబోతున్నావు అని అనుకుంటున్నావా? లేదు, నేను నీకు తోడుగా ఉంటాను. మధ్యలో బెన్యామిన్ని పోగొట్టుకున్నట్టుగా పరిస్థితి వచ్చేస్తుంది, కానీ అయినా కానీ భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నానని మళ్ళీ రుజువుపరుస్తూ ఉంటాడు. ఈ టైంకి అయితే లాస్ట్ యాకోబు చనిపోతున్న టైంలో ఆయన వయసు ఎంత ఉండే? 180 సంవత్సరాలు, 180 years old మ్యాన్. దానికంటే ముందు అసలు ఇస్సాకుని కూడా, ఆయన తండ్రి ఇస్సాకుని సమాధి చేయడానికి ఈసావుతో పాటుగా ఉన్నాడు అనమాట. ఇస్సాకు బహుశా అనుకున్నాడేమో, నా కొడుకులను పోగొట్టుకున్నాను నేను, ఇజ్రాయెల్ వెళ్ళిపోయాడు, యాకోబు వెళ్ళిపోయాడు, ఈసావు ఒకవైపు వెళ్ళిపోయాడు. కానీ ఆయన చనిపోతున్న టైంలో ఇస్సాకు యాకోబు ఇంకా ఈసావు ఇద్దరు కూడా వచ్చి ఆయనను సమాధి చేస్తారనమాట. సో ఆయన ఫ్యామిలీని పోగొట్టుకున్న వాడిగా లేడు, ఇక్కడ యాకోబు కూడా తన ఫ్యామిలీని పోగొట్టుకున్న వాడిగా లేడు. దేవుడు ఏ సాక్ష్యాన్ని అయితే మొదలుపెట్టి ఉన్నాడో ఆ సాక్ష్యాన్ని కాపాడుకుంటూ వస్తూ ఉన్నాడనమాట. ఆఖరి వరకు కూడా నేను నీ దేవుడను రుజువుపరుచుకుంటూ ఉన్నాడు. సో ఇప్పుడు లాస్ట్ డేస్కి వచ్చేసాడనమాట. 48వ అధ్యాయంలో 48వ అధ్యాయంలో చూస్తే ఇక్కడ యోసేపు కుమారులను ఆశీర్వదిస్తున్న యాకోబుగా చూస్తున్నాం అనమాట. ఇప్పటి వరకు అడుగడుగున నేను సాక్ష్యాన్ని కోల్పోయానేమో, లేకపోతే నా ఆత్మీయ జీవితంలో నేను ఒక ఫెయిలియర్గా ఉండిపోయానేమో అని భయపడుతున్న
ఇజ్రాయెలు ఇప్పుడు ఆత్మ పరిపూర్ణుడై, ఓకే, ఇజ్రాయెలు ఇప్పుడు ఆత్మ పరిపూర్ణుడై కనిపిస్తున్నాడు కదా. యోసేపు దగ్గర వార్త వెళ్తుంది ఏమని, యాకోబు చాలా వీక్ అయిపోయాడు. ఇమీడియట్లీ యోసేపు ఏం చేస్తాడు, 2 కుమారులను తీసుకొని వెళ్తాడు కలవడానికి. ఆయనతో పాటు మిగతా అన్నదమ్ములందరూ కూడా కలిసి వెళ్ళారు. వెళ్తున్నప్పుడు ఇక్కడ రాయబడిన మాటలు ఏంటిదంటే 8వ వచనం నుంచి చూడండి. ఇశ్రాయేలు యోసేపు కుమారులను చూచి వీరెవరనని అడుగగా, యోసేపు, వీరు నా కుమారులు, వీరిని ఈ దేశమందు దేవుడు నాకు అనుగ్రహించినని తన తండ్రితో చెప్పెను. అందుకతడు, నేను వారిని దీవించుటకు నా దగ్గరకు వారిని తీసుకొని రమ్మనెను. ఇశ్రాయేలు కన్నులు వృద్ధాప్యము వలన మందముగా ఉండెను గనక అతడు చూడలేకపోయెను. యోసేపు వారిని అతని దగ్గరకు తీసుకుని వచ్చినప్పుడు అతడు వారిని ముద్దు పెట్టుకొని కౌగలించుకొనెను. ఇశ్రాయేలు యోసేపుతో, నీ ముఖము చూచెదనని నేను అనుకొనలేదు గాని నీ సంతానమును దేవుడు నాకు కనబరిచి ఉన్నాడనగా, యోసేపు అతని మోకాళ్ళ మధ్య నుండి వారిని తీసుకొని అతనికి సాష్టాంగ నమస్కారం చేసెను. సో ఇప్పుడు చూడండి, నేను అన్నీ పోగొట్టుకున్నానేమో అనుకొని భయపడ్డాను, కానీ దేవుడు నాకు ఎంత కృపనిచ్చాడు, నిన్ను చూడగలుగుతున్నాను, నీ కుమారులను కూడా చూడగలుగుతున్నాను అని అంటున్నాడు అనమాట. పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆ మాటని బాగా అనుభవించిన వాడు యాకోబు. ఇజ్రాయెల్గా నిలబడి ఇక్కడ ఏమంది, ఆయన దగ్గర బలం లేదు. బలం లేకున్నా కానీ అక్కడ 2వ వచనంలో చూస్తే, ఇదిగో నీ కుమారుడైన యోసేపు నీ యొద్దకు వచ్చుచున్నాడని యాకోబునకు తెలుపబడెను. అంతటా ఇశ్రాయేలు బలము తెచ్చుకొని తన మంచము మీద కూర్చుండెను. ఇజ్రాయెలు బలము తెచ్చుకొని మంచం పైన కూర్చున్నాడు. ఊహించుకోండి, 180 సంవత్సరాలు నిండు పండు వృద్ధాపంలో ఉన్న వ్యక్తి బలమంతా కూర్చోడానికి ప్రయత్నిస్తున్నాడు అన్నమాట. ఆయన లైఫ్ హిస్టరీ మొత్తం వెనకాల చూస్తే చాలా పవర్ఫుల్ కదా. యాకోబు లైఫ్ హిస్టరీ, అసలు ఒక వ్యక్తి తన జన్మ నుండి మరణం వరకు ఎన్ని పరిస్థితులను ఎదుర్కొంటూ ఉంటాడో అవన్నిట్లో నుండి విజయవంతుడిగా ఎట్లా ఎండ్ అవుతున్నాడు అనేది మనం చూస్తున్నాం కదా. ఇంకా పైగా దేవుడు ఈయనతో, ఇప్పుడు ఈయన ఈ వృద్ధాపంలో వచ్చేసరికి శరీరం అంతా క్షీణించిపోతుంది, కానీ ఆత్మ మాత్రము చాలా యాక్టివ్గా ఉంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి 2 తిమోతిలు 4వ అధ్యాయంలో పౌలు మాట్లాడుతున్న మాటలు, తిమోతికి రాస్తున్నాడు పౌలు. 2 తిమోతి 4వ అధ్యాయము 6 నుండి 8. నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను. నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. మంచి పోరాటము పోరాడు తిని, నా పరువు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. సో ఆయన ప్రత్యక్షతను అపేక్షించిన వారి గురించి మాట్లాడుతున్నాడు అనమాట. ఎలాంటి సమయంలో, ఆఖరి సమయం వచ్చేసేసింది. ఓకే, నా పని నేను పూర్తి చేసుకున్నాను, నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను, నేను ఒక మంచి పోరాటము పోరాడినాను. అయితే ఇప్పుడు నీతి కిరీటము ప్రభు నా కోసం ఏదైతే సిద్ధపరుచున్నారో నేను దాని వైపు వెళ్తున్నాను ఇప్పుడు అని అంటాడు. ఓకే, సో హీ నోస్. ఓకే, స్పిరిట్లో చాలా స్ట్రాంగ్. నా శరీరం ఒకరోజు చాలా దగ్గరగా ఉంది, నా శరీరం నశించిపోతుంది అని తెలిసి తనకి. ఓకే, బహుశా ప్రభు రివీల్ చేసి ఉంటారు వచ్చు పౌలుకి, కానీ తన ఆత్మీయ ఆశీర్వాదాల గురించి మాట్లాడుతున్నాడు. అప్పుడు అన్నీ పోగొట్టుకున్నా కానీ నా ఆత్మని మాత్రం నేను కాపాడుకున్నాను. అవునా, దేవుడి కృపతో, దేవుడి సహాయంతో నేను ఒక నీతి కిరీటం వైపే వెళ్తున్నాను అని నాకు తెలుసు అని చెప్తున్నాడు అనమాట. ఇప్పటివరకైతే నా జీవితంలో తిరిగి చూస్తే నేను పానార్పణగా నేను ఆల్రెడీ పోయబడి ఉన్నాను. నేను ఐఎమ్ ఆల్రెడీ poured out as a drink offering and the time of my departure has come. Okay, I have finished the course, I have kept the faith. In the future there is laid up for me the crown of righteousness. నా ఫ్యూచర్ నా అంతంతో, ఇక్కడ భూమి మీద నా అంతంతో ఎండ్ అయిపోదు. ఓకే, నా ఫ్యూచర్ ఈ భూమి వరకే పరిమితమై లేదు.
నేను ఈ యుగం వరకే ఆలోచన కలిగిన వ్యక్తిలాగా లేను. నేను రాబోయే యుగంలో, రాబోయే సమయంలో ఒక కిరీటం కూడా చూస్తున్నాను నేను అని అంటే దేవుడు ఫ్యూచర్ ప్లాన్స్ నేను చూస్తున్నాను. ఓకే, ఎలా మాట్లాడగలుగుతావు పౌలా అని మనం అడగలుగుతామేమో, కానీ ఇది అతను ఇన్ని మాటలతోటి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాడు. కానీ ఆత్మలో దేవుడు అతనికి చూపించిన విషయాల గురించి ఆయనకే తెలుసు. ఇక్కడ యాకోబు కూడా చూస్తే, యాకోబు చాలా ఏమంటారు ముసలివాడిగా ఉన్నాడు. అక్కడ ఏమని రాస్తుందని అంటే దర్శనాల ద్వారా దేవుడు ఎప్పుడు రెగ్యులర్లీ ఆయనతో మాట్లాడుతుంటాడంట. అలాంటి దర్శనాలు కలిగిన వ్యక్తి, ఆఖరి గడియలో ఉన్న వ్యక్తి, ఓకే, శరీరంలో బలహీనతలు కలిగి ఉన్నాడు, కానీ ఆత్మ మాత్రము చాలా బలంగా ఉంది. అంతేకాదు, యోసేపు తన 2 కుమారులను ముందు తీసుకొచ్చి ఉంచినప్పుడు రైట్ సైడ్లో ఎవరిని పెట్టాడు? యోసేపు మనస్సేని రైట్ సైడ్ పెట్టాడు. ఎవరు రైట్ సైడ్? యాకోబు యొక్క రైట్ హ్యాండ్ దగ్గర ఉంచాడు అనమాట. ఇంకా ఎఫ్రాయిమ్ని లెఫ్ట్ సైడ్ ఉంచాడు అనమాట. ఎందుకంటే మనసే పెద్దోడు, ఎఫ్రాయిం చిన్నోడు. సో రైట్ హ్యాండ్ బ్లెస్సింగ్స్ మనసే మీద రావాలనేసి రైట్ సైడ్ పెడితే ఏం చేశాడు యాకోబు? కళ్ళు, ఇక్కడ క్లియర్గా రాస్తుంది, కళ్ళు సరిగా కనపడట్లేదు, చాలా డిమ్గా ఉంది, మనుషులను గుర్తించలేనటువంటి వ్యక్తి. కానీ అయినా కానీ 2 చేతులు క్రాస్ చేస్తాడు, 2 చేతులు అటు ఇటు చేస్తాడు. ఎందుకు? శరీరంలో మొత్తం క్షీణించిపోతున్నాడు, కానీ ఆత్మ మాత్రము చాలా యాక్టివ్గా ఉంది. ఓకే, చాలా యాక్టివ్గా ఉంది. దట్ మీన్స్ ఇలాంటి ఒక గాడిద లాంటి, ఒక లీస్ట్ గుర్తింపు కలిగి ఉన్న యాకోబు, పురుగు లాంటి వాడిగా ఉన్న యాకోబు ఇన్ని సంవత్సరాల జీవిత ప్రయాణం కంప్లీట్ చేశాక ఆఖరిగా దేవుడితో ఎలా నడుస్తున్నాడు అని అంటే ఆత్మలో చాలా షార్ప్గా ఉన్నాడు. ఆత్మలో చాలా షార్ప్గా ఉండి యోసేపు ఏమంటాడు? తండ్రి, మీరు మీ చేతిని పెద్దోడి మీద పెట్టే బదులు చిన్నోడి మీద పెట్టారే అని అంటే అది నాకు తెలియను. ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడండి. అసలు 19th verse చదవండి. అయినను అతని తండ్రి ఒప్పక, అది నాకు తెలియను, నా కుమారుడా అది నాకు తెలియను కదా. నాకు తెలుసు నేను ఏం చేస్తున్నాను. ఓకే, మీకు కనిపించేది ఉట్టి ఈ శరీరమే, బయటి శరీరమే. నా కళ్ళు చాలా బలహీనంగా ఉన్నాయని మీకు తెలుసు, కరెక్టే. కానీ మీకు తెలియని నేత్రాలతో నేను చూస్తున్నాను, నేనేం చేస్తున్నానో నాకు తెలుసు. 2 సార్లు చెప్తున్నాడు, ఐ నో మై సన్, ఐ నో, నా కుమారుడా నాకు తెలుసు నేనేం చేస్తున్నాను. ఎందుకంటే మీకు కనిపించింది నాకు కనిపిస్తుంది. ఎవరైనా అనుకున్నారా ఆ గాడిద అది పుట్టిన సమయం నుండి అక్కడ అది కట్టబడిన సమయం వరకు అది దాని డెస్టినీ ఎక్కడ పోతుందో ఎవరికన్నా తెలుసా? ఎవరికి తెలియదు. కానీ ప్రభు దాన్ని డెస్టినీ, దాన్ని ఏమంటారు, ఫ్యూచర్ని ముందే డిసైడ్ చేసి పెట్టారనమాట. అసలు ఏమి పేరు ఘనత లేని ఆ గాడిద కట్టబడిన సమయంలో ఉండగా శిష్యులను పంపించి దాన్ని తీసుకొచ్చి ఆయన దాని మీద కూర్చొని యెరూషలేంలో ఒక గ్రాండ్ ప్రవేశం అనమాట. దాంట్లో సో మనకు వీ డోంట్ నో, మనం పక్కనున్న వాడిని చూస్తాం కానీ వాడు ఏ కార్యాలు చేయబోతున్నాడో మనకు తెలియదు. ఓకే, ఇప్పుడు ఒకలాగా అనిపిస్తాడేమో, కానీ రేపు ఎలా ఉండబోతుందో తెలియదు. ఇవాళ వరకు మన పొరుగువాడు యాకోబు, ఎవరికి తెలుసు రేపే దేవుడు ఇజ్రాయెల్గా దర్శించబోతున్నాడేమో వాడితో, అవునా? మనం కూడా ఇవాళ వరకు యాకోబు, రేపే మనల్ని ఇజ్రాయెల్గా మార్చి దేవుడు తన సాక్ష్యాన్ని మనలో పూర్తి చేసి, అవునా, కట్టబడిన మనము రేపే దేవుడు విప్పి మనల్ని వాడిపోతున్నాడేమో. కానీ దానికంటే ముందు నానా ప్రయత్నాలు చేస్తాడనమాట సాతానుడు. ఎందుకంటే దేవుడు ఒక్కసారి ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడని అంటే దేవుడు ఏం చేయబోతున్నాడనే దాని యొక్క ఆ మ్యాగ్నిట్యూడ్, ఆ ఇంటెన్సిటీ సాతానుడికి బాగా తెలుసు. ఆది కాండం నుంచి ఉన్నవాడు కదా. సాతానుడు ఎంతమందిని చూశాడు? మనము వీళ్ళందరి గురించి చదువుతున్నాం కానీ వీరి పక్కనే ఉండి ప్రతి ఒక్కరి జీవితాలను చూస్తూ ఉన్నాడన్నమాట సాతానుడు. అదేవిధంగా దేవదూతలు అందరూ కూడా సంఘం పైన అలాంటి దృష్టి ఉంచున్నారంట. ఇప్పుడు చూడండి, ఒక వచనం చూపిస్తాను. ఐ థింక్ అది మొదటి పేతురు 1వ అధ్యాయము 12వ వచనం. మొదటి పేతురు 1వ అధ్యాయము 12వ వచనం. పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన
మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకిప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు గాని మీ కొరకే తాము పరిచర్య చేసిరను సంగతి వారికి బయలుపరచబడెను. దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడగోరుచున్నారు. దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడగోరుతున్నారంట. ఓకే, పరిశుద్ధాత్మ ద్వారా పైనుండి మీరు సువార్తని పొందుకున్న వారుగా ఉన్న ఈ క్రమంలో మీ జీవితాల నుండి మనుషులే చూస్తున్నారు అనుకుంటున్నారా? కాదు, దేవదూతలు కూడా చూస్తున్నారు. చీకటి సంబంధంలో శక్తులు చూస్తున్నారు, దేవదూతలు కూడా చూస్తున్నారు. అందుకే అప్పుడప్పుడు మనము ఏమంటారు, పాపం చేసినప్పుడు వి రియలైజ్, ఈ వచనం ప్రకారంగా మనుషులే కాదు మనల్ని చూస్తుంది. ఓకే, దేవదూతల సమూహాలు కూడా చూస్తున్నారు. ఆ సంగతి మనకు ఒక్కసారి గుర్తొస్తే అసలు అది ఎంత తట్టుకోలేనటువంటి గిల్ట్ కదా. కానీ దేవదూతలు తొంగి ఈ విషయాలను చూస్తున్నారంట. ఇప్పుడు అక్కడ యాకోబు దగ్గర మన మహానైమ్ ప్లేస్లో 2 కంపెనీస్ చూస్తాం కదా. ఒకటేమో యాకోబు యొక్క కుటుంబ సభ్యులందరూ ఉన్నారు, ఇంకో గుంపేమో దేవదూతల సమూహం వచ్చి యాకోబుకు పరిచయం చేస్తున్నారనమాట. సో దేవుడు యాకోబుకి తోడుగా దేవదూతలు ఉంచారు. దేవదూతలు ఇంటర్ఫియర్ చేయరన్నమాట, వాళ్ళు ఊరికే చూస్తూ ఉంటారు. మనతో ఉండి మన వెంబడి వెళ్తూ ఉంటారు. దేవుడు వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇస్తూ ఉంటాడు అనమాట. ఓకే, అందరికీ దేవదూతలను అపాయింట్ చేసి పెట్టాడు దేవుడు. మనతో నడుస్తూ ఉంటారు. మన ఫ్యామిలీ, మన బర్త్ నుంచి ఆఖరి సమయం వరకు కూడా వాళ్ళు మన జీవితం అంతా కూడా గమనించి ఉన్నవారు. ఓకే, అందుకే చిన్నపిల్లల గురించి యేసుప్రభు ఒక మాట అంటారు, ఈ చిన్నపిల్లలను నా దగ్గర రానియండి, ఆపకండి వాళ్ళని, ఎందుకంటే వారి దేవదూతలు తండ్రి ముఖాన్ని చూసేవారిగా ఉన్నారు. అంటే ఏంటిది? వారి కోసము నియమింపబడ్డ దేవదూతలు తండ్రికి రిపోర్ట్ చేస్తూ ఉంటారన్నమాట. ఓకే, వాళ్ళ ప్రొటెక్షన్ కోసం దేవుడు నియమించి ఉన్నాడు ఏంజల్స్ని. వారి ఏమంటారు, వారి ప్రతి ఒక్కటి రిపోర్టింగ్ అంతా అవుతూ ఉంటుంది అనమాట. అదేవిధంగా చూస్తే సొదొమ గొమొర్రా గురించి కూడా రిపోర్ట్ ఇచ్చినప్పుడు, అబ్రహాం దగ్గర యేసుప్రభు వారు అక్కడ కలుసుకొని ఉన్నప్పుడు సొదొమ గొమొర్రా గురించి వాటి కేకలు, వాటి అతిక్రమాలు పరలోకం వరకు చేరాయి, నా వరకు చేరాయి, అవి నిజమేనా అని నేనే వ్యక్తిగతంగా వచ్చి చూడడానికి వచ్చాను అని అంటాడు. ఎలా చేరుతుంది పరలోకంలో? దేవదూతల ద్వారా రిపోర్టింగ్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఓకే, అందరి గురించి కూడా రిపోర్టింగ్ అవుతూ ఉంటాం. ఫైనల్లీ కొన్ని సన్నివేశాలలో దేవుడే స్వయంగా వచ్చి మనతో కొన్ని స్పెషల్ మూమెంట్స్ క్రియేట్ చేయడానికి వస్తాడనమాట. మనల్ని ధైర్యపరచడానికి, మన కాపుదల కోసం దేవదూతలను ఉంచాడు, కానీ ధైర్యపరచడానికి ఆయనే వ్యక్తిగతంగా ఎన్నో సందర్భాలలో వస్తాడు. ఓకే, ఎందుకంటే కుమారుల దగ్గర తండ్రి వస్తాడు. ఓకే, తండ్రి యజమానుడిగా ఉంటే, కుమారుడు తండ్రి తర్వాత ఉంటే, కుమారుడి దగ్గర పని వాళ్ళని పంపించి చాలా పనులు చేపిస్తుంటాడు, హెల్ప్ సహాయాలను అందిస్తూ ఉంటాడు. కానీ కుమారుడికి కొన్ని విషయాలు చెప్పాలని అంటే పనివారితో పనిచేస్తాడా? కాదు, తండ్రే వెళ్తాడు, యజమాని అయిన తండ్రే వెళ్ళి మాట్లాడతాడు అన్నమాట. అలా మనము ఇజ్రాయేల్ జీవితంలో చూస్తున్నాం. ఎందుకంటే యాకోబుని దేవుడు ఎన్నుకున్నాడు, ఇజ్రాయేల్ని ఎన్నుకున్నాడు, ఆ గాడిదను కూడా దేవుడు ఎన్నుకున్నాడు. పని ఉంది, ప్రభువుకి తనతో పని ఉంది అని అన్నాడు. 3 మార్లు ఆ పని జ్ఞాపకం చేసుకుంటూ సాక్ష్యాన్ని బలపరిచారనమాట దేవుడు ఇజ్రాయేల్ జీవితంలో. భయపడకు, నీకు తోడుగా ఉన్నాను, నీకు తోడుగా ఉన్నాను. నీ సాక్ష్య జీవితంలో నీ పనే కాదు, నీ కృషి పైన నేను ఆధారపడి లేను నీలో సాక్ష్యం ఫామ్ చేయడానికి. ఎందుకంటే నీలో పుట్టించిన విశ్వాసాన్ని కొనసాగించేవాడు నేనే. నేను మొట్టమొదటి కార్యం చేయకపోతే నీ లోపల ఏమీ లేదు. అందుకే వాక్యంలో ఏమన్నది? మొదట ఆయన మనల్ని ప్రేమించారు గనుక మనం ప్రేమించుతున్నాం. మొదట ఆయన మనల్ని చూశారు. ఓకే, సో దేవుడు అంటున్నాడు ఈ పామ్ సండే రోజు, ఓకే, గాడ్ హ్యాస్
యూజ్ ఆఫ్ యూ. గాడ్ హ్యాస్ నీడ్ ఆఫ్ యూ అని ఉంది. ఇన్ఫ్యాక్ట్ నీడ్, మనం అవసరం అంట. ఓకే, దేవుడికి మనం అందరం కూడా చాలా అవసరం, సంఘము అవసరం. కాబట్టి మనము ఈ అఫేర్స్ ఆఫ్ లైఫ్, మన రోజు మనం అనుభవించే దినచర్యలో భాగంగా మన ఉత్సాహాలైన, నిరుత్సాహాలైన, బలమైన బలహీనతలైన ఏవి కూడా మనము ఒక సంగతి మర్చిపోకూడదు. ఏంటంటే ఏదేమైనా కానీ దేవుడు నాతో ఉన్నాడు, దేవుడికి నేను అవసరము. ఓకే, కాబట్టి ఐ విల్ రైజ్ అప్ అగైన్. హల్లెలూయా. సో దేవదూతలు కూడా మనల్ని చూస్తున్నారంట. అంతేకాదు, మన దేవదూతలను మనం తీర్పు తీర్చబోతున్నాం, న్యాయం చేయబోతున్నాం కదా. కొరింథీయులతో మాట్లాడుతూ పౌలు ఏమంటాడు, మీ మధ్యలో ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి నాకు తెలుసు, కానీ మీ మధ్యలో ఆ ఇష్యూస్ అన్ని రిజాల్వ్ చేసుకునే జ్ఞానము మీలో ఎవరికీ లేదా? ఒక్కడైనా లేడా జ్ఞానవంతుడు? మీరెందుకు ఈ లోకస్తుల దగ్గర వెళ్ళి న్యాయం కోసం పోరాడదలుచుకుంటున్నారు? ఈ లోకంలో ఉన్న ఈ న్యాయ వ్యవస్థల దగ్గర వెళ్ళి మీరు సంఘపు విషయాలను అక్కడ తీసుకెళ్ళి ఎందుకు మీరు న్యాయం కోసం పోరాడుతున్నారు? మీ మధ్యలో జ్ఞానం లేరా? దేవుడు పరిశుద్ధాత్మను ఉంచారు, ఆయన సన్నిధిని ఉంచారు, వాక్యాన్ని ఉంచారు. అయినా కానీ మీరు లోకుల దగ్గరికి వెళ్ళి న్యాయం కోసం ఎందుకు పోరాడాలి? మీరు రాబోయే యుగంలో దేవదూతలనే న్యాయం తీర్చబోతున్నారే సంగతిని మీరు మర్చిపోతున్నారా అని అంటున్నాడు అన్నమాట. ఒకవైపు మన కోసం ఏర్పాటు చేయబడ్డ దేవదూతలు ఉన్నారు దేవుడి వైపు నుండి, ఇంకోవైపు పడిపోయిన దేవదూతలు కూడా ఉన్నారు కదా. సాతానుడితో పాటు చేయగలిపి పడిపోయిన దేవదూతలు ఉన్నారు. ఓకే, వాళ్ళందరి గురించి ఏమని రాస్తుంది? యూదా అధ్యాయము, యూదా మొదట ఒకటే వచ్చిన, అందులో ఒకటే చాప్టర్ ఉంటుంది కదా, జూడ్ చాప్టర్ 1 verse 6లో. జూడ్ మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలములను విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేసెను. మహాదినమున వారి జడ్జ్మెంట్ దేవుడు నియమించున్నాడు అన్నమాట. అప్పటి వరకు కటిక చీకటిలో బంధించి వారిని ఉంచారు. వీరందరూ కూడా వారి ప్రధానత్వాన్ని కోల్పోయిన వారు. వారిని తీర్పు తీర్చే వ్యక్తులము మనము. యాకోబు గురించి మనం అన్నీ చూస్తున్నాం, కానీ ఒకరోజు యాకోబు సింహాసనం పైన కనిపిస్తాడు, ఏంజల్స్ని తీర్పు తీర్చేవాడిగా కనిపిస్తాడు. ఇప్పుడు గుర్తింపు లేని వ్యక్తి సాక్ష్యాన్ని పూర్తి చేసుకున్నాడు. ఓకే, యోసేపు ఇంతవరకే చూస్తున్నాడు. యోసేపు తన తండ్రి అయిన యాకోబు చనిపోగా చూస్తున్నాడు, కానీ ఆత్మలో నీతి కిరీటంని పొందుకొని ఉన్న, కిరీటం అంటే ఏంటిది? ఇట్స్ సైన్ ఆఫ్ అథారిటీ కదా. అది ఒక ఏమంటారు, ప్రధానుడికే ఇవ్వబడిన ఘనత అది. ఓకే, కిరీటం అందరి కోసం కాదు, ఓన్లీ కింగ్ హ్యాస్ ద క్రౌన్. ప్రైమ్ మినిస్టర్స్ ఉంటారు, ఎవరో ఎంతోమంది మినిస్టర్స్ ఉంటారు, కానీ కిరీటం మాత్రము అది రాజుకు సంబంధించిందే. అలాంటిది ఎన్నో కిరీటాల మధ్యలో నీతి కిరీటం గురించి మాట్లాడాడు ఇందాక పౌలు. కిరీటం వేసుకొని మనము న్యాయం తీర్చబోతున్నాం. ఎవరికి? ప్రధానత్వం కోల్పోయినా ఆ దేవదూతలకు కూడా. ఓకే, సో దేవుడు అంటున్నాడు, మీకు తెలియదు నేను మీ ద్వారా ఏమేం చేయబోతున్నానో మీకు తెలియదు ఓ సంగమా. కాబట్టి మీరు ధైర్యము కోల్పోకండి, నిరీక్షణ ఉంచుకోండి. అవునా? పడిపోయిన స్థలం నుండి మళ్ళీ లేవండి అని అంటాడు. మీలో కార్యాన్ని నేను పూర్తి చేస్తాను. ఒక దైవ సేవకుడు చాలా ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ చేశాడంట. ఏంటిదంటే, యేసుప్రభు ఆ గాడిద మీద కూర్చున్నప్పుడు, ఓకే, గాడిద పైన ఒక లైన్ ఉంటుంది తెలుసా? గాడిద వీపు మీద ఒక లైన్ ఏ షేప్లో ఉంటుంది? అది క్రాస్ షేప్లో ఉంటుంది. గాడిదని మీరు పైనుంచి చూస్తే మీకు క్లియర్లో బ్లాక్ కలర్ క్రాస్ కనిపిస్తుంది. అంటే ఎంత కోఇన్సిడెన్స్ అనాలా, లేకపోతే గాడ్స్ ప్రీ ప్లాన్డ్ అని అనాలా? దేవుడు గాడిదని సృష్టించినప్పుడే గాడిద పైన ఉంచిన ఆ మరక, ఒకరోజు ఆ మరకని నేను ఏ విధంగా వాడబోతున్నాను అనేది ఒక మిస్టీరియస్ వేగా అక్కడ దేవుడు డిజైన్ చేసి పెట్టాడనమాట. సిలువని ఎత్తుకుపోయే
లోక పాప భారాన్ని ఎత్తుకుపోయే దేవుని గొర్రెపిల్ల, సిలువని, లోక పాప భారానికి సాదృశ్యం ఉన్న ఆ సిలువని ఎత్తుకుపోయే దేవుడి గొర్రెపిల్ల, ఆ సిలువ మరక ఉన్న జంతువునే ఎన్నుకొని గాడిద పైన కూర్చొని, గాడిద ఎప్పుడు భారం మోసే ప్రాణి కదా, భారం మోసే జంతువు అది. సో లోక పాప భారాన్ని ఎత్తుకుపోతున్న నేను ఈ జంతువుని ఎన్నుకున్నాను, ఎందుకంటే ఐ నీడ్ దిస్ యానిమల్. ఓకే, ఒకవైపు గొర్రెగా ఉంటాడు, ఒకవైపు మళ్ళీ సింహంగా దేవుడు మనల్ని దర్శిస్తాడు, అవునా? ఒకవైపు గాడిదని వాడుకుంటాడు దేవుడు, ఒకవైపు గొర్రెలను వాడుకుంటాడు, ఎవరినైనా వాడుకుంటాడు, కానీ వాడుకుంటాడు ఎందుకు? ఆయనకు అవసరం కాబట్టి. వి ఆల్ ఆర్ నీడెడ్. హల్లెలూయా. సో ఈ పామ్ సండే దేవుడు మనతో మాట్లాడుతున్న ఈ విషయాల ద్వారా మనం అందరినీ బలపరచును గాక, మనల్ని ఏమంటారు, మన నిరుత్సాహాల నుండి, మన బాధల నుండి ఓదార్చి, మన అల్టిమేట్ ఫైనల్, అందుకే కదా ఎఫెసీయులకు రాసిన గ్రంథంలో 5 folds మినిస్ట్రీ అని ఉంది కదా, అపోస్తులు, పాస్టర్లు, ఈవాంజలిస్టులు, ప్రవక్తలు, బోధకులు, టీచర్స్, వీళ్ళందరూ కూడా ఎందుకున్నారు ఒకసారి చూద్దాం. ఎఫెసియన్స్ 4:13 చదవండి. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు. సో ఈ పరిశుద్ధులు అంటే మనము సంఘము సంపూర్ణులగునట్లు, అంటే పరిశుద్ధులుగా ఉన్నారు కానీ ఇంకా సంపూర్ణంగా అవ్వలేరు, కానీ వాళ్ళు అవ్వాలి. ఓకే, పరిశుద్ధులు సంపూర్ణంగా అవ్వాలనంటే చదువు. క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలును గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తీకులను గాను, కొందరిని కాపరులను గాను, ఉపదేశకులుగాను నియమించెను. సో వీళ్ళందరినీ దేవుడు నియమించాడు ఎందుకు? మనము ఏమవ్వాలి? సంపూర్ణులుగా అవ్వాలి, ఇన్ ద ఇమేజ్ ఆఫ్ క్రైస్ట్, సో దట్ వి ఆల్ మే రీచ్ టు ద ఫుల్నెస్ ఆఫ్ ద స్టాచ్యూర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. క్రీస్తు యొక్క సంపూర్ణతలో మనము అమర్చుకొని అక్కడ ఫిక్స్ అయ్యే వరకు దేవుడు మనల్ని వెంటాడుతూనే ఉంటాడు, మన పాస్టర్ల ద్వారా వెంటాడుతూనే ఉంటారు. ఇక్కడ నుంచి ఏం జరుగుతుంది? పాస్టర్ గారు వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ నుంచి దేవుడు మిమ్మల్ని వెంటాడుతున్నాడు. ఓకే, బోధకులు వచ్చినప్పుడు, ప్రవక్తలు వచ్చినప్పుడు ఏం చేస్తున్నారు? అందరు కూడా, వారు కూడా సెయింట్సే, వారు కూడా దేవుడి చేతిలో వాడబడుతున్న పరిశుద్ధులే, కానీ సంపూర్ణతలో తీసుకురావాలని అంటే దేవుడు వారి ద్వారా చాలా కార్యాలు మనలో చేస్తూ ఉండాలి. ఓకే, మనం ఆఖరి వరకు మనము నిలకడగా ఉంటే దేవుడు అందుకే అంటాడనమాట, ఊరుకొనుడి నేనే దేవుడను, ఏం జరిగినా ఊరుకొని ఉండండి అని అంటున్నాడు. రీసెంట్లీ జెరుషా బాగా సిక్ అయిపోయింది. ఓకే, చాలా సివియర్ ఏమంటారు డిసెంట్రీతో సఫర్ అయ్యి యాక్చువల్లీ 2 days హాస్పిటల్లో అడ్మిట్ ఉండే, మొన్నే డిశ్చార్జ్ అయింది. ఇవాళ యాక్చువల్లీ ఇంకా 3 days కూడా, మండే వరకు తను అడ్మిషన్లో ఉండాలి, కానీ మధ్యలో తను కొంచెము బెటర్గా అనిపించినందుకు డాక్టర్ పంపించారు, కానీ మందులు మాత్రం కంటిన్యూ చేయాలి. ఆ ఇంజెక్షన్స్ ఉంటాయి కదా, ఐవి ఇంజెక్షన్స్. సో రోజు మండే వరకు పొద్దున ఇంకా సాయంత్రం మేము హాస్పిటల్కి తీసుకెళ్ళి మళ్ళీ అవి ఎక్కియాలన్నమాట, ఇన్ యాంటీబయాటిక్స్. సో హాస్పిటల్లో అడ్మిట్ అయినాక మొత్తం అబియలానే గుర్తొచ్చింది, మొత్తం ఫ్యామిలీ అంతా సేమ్. ఇన్ఫ్యాక్ట్ అబియల్లా మొట్టమొదటి రోజు అడ్మిట్ అయినప్పుడు ఒక టీషర్ట్ పైన ఉండే, దాని మీద ఇట్లా క్యూట్ అని రాసి ఉంటుంది. ఈమె అడ్మిట్ అయిన రోజు ఫస్ట్ డే చూస్తే అదే టీషర్ట్ ఉంది. మేము ఆశ్చర్యపోయాం అన్నమాట, ప్రభా ఏం చేస్తున్నారు మాకు అర్థం కాలే. ఏ టీషర్ట్ పైన అయితే అబియలా చాలా క్రిటికల్గా పోయే, మీ అందరికీ తెలుసు కదా, ఏ టీషర్ట్ మీద ఉండేనో తను ఫస్ట్ డే, ఈమె అడ్మిషన్ అప్పుడు అదే టీషర్ట్ మీద ఉంది. ఏం చేస్తున్నాడు మాకు అసలు అన్న అయితే, కిరణ్ అన్న అసలు ఆ టీషర్ట్ నా అప్పుడే పడేయాల్సిందే అని చెప్పాడు. ఎందుకు ఉంచారు ఈ టీషర్ట్ ఇప్పటివరకు అని, పడేయాల్సిందే. కానీ వీ డోంట్ నో, దేవుడు మిస్టీరియస్ థింగ్స్ చేస్తున్నాడు అనమాట. అబియలా 6 సంవత్సరాల పాప ఉన్నప్పుడు అదే టీషర్ట్ మీద అడ్మిట్ అయ్యి చాలా సీరియస్ అయిపోయింది. ఈమె కూడా 6 సంవత్సరాల వయసులో అదే టీషర్ట్ మీద అడ్మిట్ అయ్యి, యాక్చువల్లీ షీ వాజ్ క్వైట్ సీరియస్. ఓకే, బట్ బై గాడ్స్ గ్రేస్ తను కోలుకుంటుందన్నమాట. సో నేను ఆలోచిస్తున్నాను, ప్రభా అసలు ఏం చేస్తున్నారు ప్రభా జీవితంలో. ఐ మీన్ ఐ నో మీ కార్యాలు చాలా అమేజింగ్ ఉంటాయి, మీ ప్లాన్స్ చాలా పెద్దవి,
కానీ అప్పుడప్పుడు నాకు అర్థం కాదు ప్రభువా, మీరు సహాయం చేయండి అని చూస్తుంటే స్వీటీకి కాల్ వచ్చింది. ఏదో అమెజాన్లో ఏదో ఆర్డర్ పెట్టింది ఒకప్పుడు. అదే రోజు ఆర్డర్ వచ్చింది. ఇంటి దగ్గర ఉండి కాల్ చేశాడు, మేడం మీ ఇంటికి తాళం ఉంది, ఆర్డర్ వచ్చిందని అంటే, అవి మీరు అక్కడే పెట్టండి, అక్కడ డోర్ పక్కన పెట్టండి. నన్ను చూసి, డేవిడ్ ఒక పేమెంట్ చేయాలి, ఒకసారి నేను నంబర్ చెప్తాను పే చేసి అని చెప్పేస్తే, సరే ఫోన్ తీసుకున్నాను పేమెంట్ చేయడానికి. ఫోన్ తీసుకొని పే చేయడానికి చూస్తే ఆయన నంబర్ చెప్పింది స్వీటీ. ఆయన నంబర్ కొట్టినాను, ఆయన పేరు బయటకు వచ్చింది. ఏం పేరు అని అంటే కుమ్మరి సందీప్. ఓకే, సో క్రిస్టియన్స్గా కుమ్మరి పదాన్ని చూడగానే మనం ఎక్సైట్ అవుతాం కదా, అది మనకు చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఓకే, దేవుడే మన కుమ్మరిగా ఉన్నాడు, మనం అందరం కూడా ఆయన చేతిలో వాడబడుతున్న మట్టి లాంటి వాళ్ళం కదా. సో నేను ఇట్లా టైప్ చేస్తున్నాను, కుమ్మరి సందీప్. కుమ్మరి పదం ఆల్రెడీ నా కళ్ళను పట్టేసుకుంది, ఇట్లా ఓకే క్యాప్చర్ చేసేసుకుంది. వావ్ అనిపించింది. సో అమౌంట్ టైప్ చేసి ఇట్లా అని పే చేయబోతున్నాను, టక్కని ఒక నోటిఫికేషన్ పడింది. ఇది పాస్టర్ ఆగస్టిన్ గారి హల్లెల్ స్కూల్ ఆఫ్ మ్యూజిక్లో మేము కూడా కీబోర్డ్ నేర్చుకుంటున్నాం ఈ మధ్యలో. ఓకే, సో మాకు వీడియోస్ డ్రాప్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఓకే, లెసన్ వీడియోస్ డ్రాప్ చేస్తుంటారు. ఆయనది నోటిఫికేషన్ పడ్డా టక్కనేసి పడగానే ఒక సాంగ్ది కార్డ్స్ పంపించారు. ఏం సాంగ్ అది గెస్ట్ చేయండి. కుమ్మరి నా కుమ్మరి. విదిన్ 5 seconds కుమ్మరి సందీప్ కనిపించాడు. 5 seconds తర్వాత కుమ్మరి కుమ్మరి అనే పాట కార్డ్స్ డ్రాప్ అయిపోయిందనమాట. దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అప్పుడు క్లియర్లీ దేవుడు నాతో మాట్లాడనమాట. నువ్వేం భయపడకు, నేను కుమ్మరిని, నీవు నా చేతిలో మట్టివి, నేను నిన్ను వాడుతున్నాను, నిన్ను ఒక ఆకారంలో తీసుకురావాలనుకుంటున్నాను. ఓకే, నీ సాక్ష్యం పడిపోతుంది ఏమని నువ్వు ఎన్నోసార్లు భయపడుతున్నావా, నువ్వు పాపంలో ఉన్నావని భయపడుతున్నావా, యు ఆర్ స్టిల్ క్లే ఇన్ మై హ్యాండ్ అని అంటాడు. ఐ ఆమ్ ద పాటర్ అండ్ యు ఆర్ ద క్లే. అయితే నేను చాలా ఎంకరేజ్ అయ్యాను అనమాట, దేవుడు చాలా క్లియర్గా మాట్లాడాడు అనేసి. అండ్ దెన్ జెరూషాని తీసుకెళ్ళి ఒక చోట కూర్చోబెట్టి తనతో మాట్లాడుతున్నానా, నువ్వు భయపడుతున్నావా, ఎందుకు ఇట్లా అవుతుంది నీతో, ఏం ఆలోచిస్తున్నావు అంటే ఏదో తలూపింది, నాకేం తెలియదు అనేసి. కానీ నేను అన్నాను, ఒకసారి హెవెన్లో చూడు అని అన్నా. పైన చూసింది, పైన చూసి ఫాదర్ యు ఆర్ ద పాటర్, ఐఎమ్ ద క్లే అని అనిపించాను అనమాట. తను కూడా చిన్నగా బాగా కడుపు నొప్పిలో ఉంది, ఫాదర్ యు ఆర్ ద పాటర్, ఐఎమ్ ద క్లే అని అన్నది. మేక్ మీ, ఒక సాంగ్ ఉంటుంది ఇంగ్లీష్ సాంగ్, యు ఆర్ ద పాటర్, ఐఎమ్ ద క్లే, మేక్ మీ అండ్ మోల్డ్ మీ, దిస్ ఇస్ వాట్ ఐ ప్రే అని ఉంటుంది. సో ఆ సాంగ్ తనతో చెప్పించిన తర్వాత ఇట్ వాజ్ అ డిఫరెంట్ పవర్ అన్నమాట. దేవుడు సన్నిధి ఎంత బలంగా ఉండే, తనను బలపరిచింది ఆ మాట, నన్ను కూడా బలపరిచింది. దాని తర్వాత నుండి జెరూషా డిఫరెంట్ జెరూషా కనిపించింది నాకు. అప్పటి వరకు చాలా నొప్పితో అరుస్తూ వేదనలో ఉన్న వ్యక్తిగా అనిపించింది. దాని తర్వాత నొప్పిలో ఉన్నా కానీ తను వేరేగా మారింది. అబియలాలో మేము అదే చూసాం. ఒకప్పుడు తను ఒకలాగా ఉండే, ఆ సఫరింగ్ స్టేజ్ తర్వాత ఇప్పుడు మేము అంతగా తన వెంటపడే అవసరం లేదు. షీ నోస్, షీ హాస్ సఫర్డ్, షీ హాస్ సీన్ పెయిన్ అండ్ షీ హాస్ డిపెండెడ్ ఆన్ గాడ్. దేవుడి పైన చాలా ఆధారపడిన వ్యక్తిగా మునిగి తేలింది అబియల్లా. అట్లనేసి దేవుడు తనలో ఫామ్ చేసిన మంచి సాక్ష్యం ఆఖరి వరకు కూడా ఉంటుందని చెప్పలేం, ఉండాలని మనం ప్రార్థన చేస్తాం అండ్ దేవుడు దాన్ని ఉంచుతాడు కూడా. ఓకే, మధ్యలో మనం అనుకున్నట్టు ఇక్కడ దీనా ద్వారా దేవుడి సాక్ష్యాన్ని పాడు చేయాలని అనుకున్నా కానీ సాతానుడు ఇజ్రాయెల్లో కార్యం పూర్తి చేసే వరకు తోడుగానే ఉండే దేవుడు. అవునా? ఎందుకంటే హీ నీడ్స్ ఆల్ ఆఫ్ అస్. ఆ గాడిద అవసరము దేవుడు కొన్నింది, మనందరి అవసరం కూడా దేవుడు కొంది కదా. హల్లెలూయా. అందుకే ఈ వచనంతో నేను ముగిస్తాను. కుమ్మరి ఈ వచనం జెరమయా 18 ఇక్కడ రాసుకున్నాను. యెర్మియా 18వ అధ్యాయము 3వ వచనం నుంచి కదా, చదువు. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సార మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగటమంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగటమన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేసెను. అంతట యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలు వారులారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? మీరందరూ ఇజ్రాయెల్ వారులు అని అంటాడు.
గుర్తు చేసుకోండి, మీ గుర్తింపు ఏంటిది? ఇజ్రాయెల్ అనే పేరుతో గుర్తింపు నేను మీకు ఇచ్చాను. మీ పితరుడైన యాకోబు దేవునితో పెనుగులాడాడు, మనుషునితో పెనుగులాడాడు, గెలిచి ఇజ్రాయెల్ అని గుర్తింపు పొందుకున్నారు. ఆ గుర్తింపు కలిగి ఉన్న వ్యక్తులారా, మీరు పెనుగులాడుతున్నారు నాకు తెలుసు. ఓకే, నీతి విషయంలో, పాపం విషయంలో, దేవుని భయం విషయంలో, రాజ్యం విషయంలో మనం అందరం కూడా పెనుగులాడుతున్నాం కదా. పెనుగులాడుతున్న క్రమంలో ఓ ఇజ్రాయెల్ జనులారా, నా సంగమా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు ఈ కుమ్మరి నేను మీ జీవితంలో నేను చేస్తున్నట్టు, ఏ విధంగా అయితే ఈ కుమ్మరి మీ ఆ మట్టితో చేస్తున్నాడో నేను మీకు చేయలేనా? నేను మీతో చేయలేనా? నేను ఇష్టం వచ్చింది మీతో చేయలేనా అని అంటున్నాడు. దేవుడి ఇష్టము మేలా కీడా కదా. ఇదే యెరెమయా ప్రవక్త ద్వారా మీ గురించి నేను ప్లాన్స్ కలిగి ఉన్నానని అన్నాడు కదా. ప్రణాళికలు ఉన్నాయి మీ మేలు కొరకే, కీడు కొరకు కాదు కదా. ఇంకేమంటాడు? మిమ్మల్ని కట్టడానికి నాకు ప్రణాళికలు ఉన్నాయి, మిమ్మల్ని పాడు చేయడం కాదు, మీ పైన ఏమంటారు కెలామిటీ తీసుకురావడానికి కాదు, బట్ టు గివ్ యూ హోప్ అండ్ ఫ్యూచర్. మీకు నిరీక్షణ ఇవ్వడానికి, మీకు ఒక ఏమంటారు ఫ్యూచర్ దయచేయడానికి నా దగ్గర ప్లాన్స్ ఉన్నాయి. నేను మీకు కుమ్మరిగా ఉన్నాను, మీరు మా చేతిలో మట్టిగా ఉన్నారు. ఈ మట్టి నాకు అవసరము. ఓకే, ద లార్డ్ హ్యాస్ నీడ్ ఆఫ్ ఇట్ అని అన్నాడు కదా ఆ గాడిద గురించి. ఓకే, అట్లానే మట్టిలాగా మనం ఆయన చేతిలో ఉండగా హీ నీడ్స్ దిస్ అన్నమాట. ఘనత కోసము పాత్రలను దేవుడు తయారు చేస్తున్నాడు మనలో, అవునా. మంటి ఘటములైన మనము అని అంటాడు అనమాట పౌలు కదా. మంటి ఘటములు అంట దేవుడి చేతిలో మనం అందరం. కానీ ఆ మంటి ఘటము ఆ ఘటంగా ఆకారం పొందుకునే ముందు ఆకారం లేని ఒక మట్టి ఒక ముద్దలాగా ఉంది. కుమ్మరి చేతిలో మనం అందరం కూడా మోల్డ్ అవుతూ ఉన్నాము. నేను ఒక పని చేస్తున్నాను మీ జీవితంలో, ఆ పనిని మీరు అనుమతించారా అని అడుగుతున్నాడు దేవుడు. పూర్తి చేసేయండి, ఆ వచనం చదివేసి. ఇదే యెహోవా వాక్కు, జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలు వారులారా మీరు నా చేతిలో ఉన్నారు. దాన్ని పెళ్ళగింతుననియు విరగొట్టుదుననియు నశింపజేయుదుననియు ఏదో ఒక జనమును గూర్చి గాని రాజ్యమును గూర్చి గాని నేను చెప్పి ఉండగా, ఏ జనమును గూర్చి నేను చెప్పితునో ఆ జనము చెడుతనము చేయుట మానిన ఎడల నేను వారికి చేయునుద్దేశించిన కీడును గూర్చి సంతాపపడుదును. చూడండి, నేను కీడు చేయాలనుకున్నాను, ఎందుకంటే మన పాపం వల్లనే ఆయన దేవుడు కీడు చేయాలని అనుకుంటున్నాడు. కానీ తిరిగి కట్టగలిగే బలం కూడా, జ్ఞానం కూడా ఆయన చేతిలో ఉంది. మనం ఒకవేళ తిరిగితే ఆయన మళ్ళీ తిరిగి కడతాడు కదా. హల్లెలూయా. సో ద లార్డ్ హ్యాస్ నీడ్ ఆఫ్ అస్. దేవుడికి మన అవసరం ఉంది. మనం ఆయన చేతిలో మట్టి లాంటి వారం, ఆయన మనకి కుమ్మరిగా ఉన్నారు. స్తోత్రం తండ్రి. ప్రభువా, ఈ వాక్యాన్ని మీరు దీవించండి. ఈ వాక్యాన్ని అర్థం చేసుకొని ప్రభు గ్రహించి మేము తండ్రి ప్రభు ఈ వాక్యాన్ని మా హృదయాల్లో దాచుకునేలాగున ప్రభు మాకు సహాయం చేయండి. అవును ప్రభు, అపవాది ఈ తండ్రి సత్యాలను ప్రభు మా నుంచి దొంగలించకుండా తండ్రి ఈ విత్తనము మంచి నేలపైన, మంచి ప్రభు మా హృదయం పైన పడుండినట్లు ప్రభు అవి వేర్లెత్తి అది పెరిగి ప్రభు నైనా నూరంతలుగా ఫలింపులాగున్న ప్రభు తండ్రి మా సాక్ష్య జీవితాలను మీరు దర్శించి ఆశీర్వదించి బలపరచమని ఈ యొక్క చిన్న ప్రార్థన మా ప్రభు అయిన యేసు శక్తిగల నామంలో వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. హల్లెలూయా.